శాంతి భద్రతల అడిషనల్ డీజీగా అత్యంత కీలకమైన పోస్టులో కొనసాగుతున్న సీనియర్ ఐపీఎస్ మహేష్ భగవత్ సివిల్స్ గురువుగా తన సత్తా చాటుతూనే ఉన్నారు. యూపీపీఎస్సీ అభ్యర్థుల ఇంటర్వ్యూలకి మార్గదర్శనం చేస్తూ వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా వెలువడిన సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 ఫలితాల్లోనూ దేశవ్యాప్తంగా మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో స్థానం సంపాదించారు. వీరిలో మహేష్ భగవత్ మార్గదర్శకత్వంలో ఇంటర్వ్యూ దశకు సిద్ధమైన 300 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు సంపాదించడం విశేషం. ఈ 300 మందిలో 37 మంది అభ్యర్థులు టాప్ 100 ర్యాంకుల్లో నిలిచారు. ఇంకా ఆయన ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. సివిల్స్ పరీక్షలకు హాజరవుతున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ శాంతి భద్రతల డీజీ మహేష్ భగవత్ ఇస్తున్నటువంటి సూచనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దాదాపు 300 మందికి ఇంటర్వ్యూల ద్వారా ఇచ్చినటువంటి టిప్స్ ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం మహేష్ భగవత్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీరు ప్రతిసారి మీ శిష్యరికంలో ఉన్నటువంటి చాలామంది పదుల సంఖ్యలో ర్యాంక్స్ వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా హ్యాపీ. ఇది ఒక యాగం లాగా ఉంది. గత 11 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాము. నా మెంటర్ టీం ఉంది అండ్ ఈ డే బై డే రిజల్ట్ అది పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం 320 మంది ఎంపిక అయినారు. 958 కంట్రీలో సెలెక్ట్ అయితే దాదాపు 1/3 ఇక్కడ మా షేర్ ఉంది. దాంట్లో జస్వంత జెన్ను కావచ్చు, 23rd ర్యాంక్. ఇక్కడ మన తెలంగాణ టాపర్ గుడేలి సృజన ఈ అమ్మాయి 55 ర్యాంక్, ఆల్రెడీ డిఎస్పిగా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ చేస్తున్నారు. తర్వాత మహారాష్ట్ర టాపర్ ఉన్న దీపాలి మహాతో అని అమ్మాయి. సార్, సివిల్స్లో ఇక్కడ ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. అంటే అభ్యర్థులు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు, మీరు ఎలాంటి టిప్స్ ఇస్తుంటారు, మొత్తం మీ టీం ఎంతమంది? మా టీంలో దాదాపు 10-15 మెంబర్స్ ఉన్నాం మనం. మాత్రం అది యాక్టివ్గా అందరూ ఉండదు. మాతో పాటు ఒక శుభం అగర్వాల్ అని విద్యాపీఠ క్లాసెస్ అంబాల ఆయన కూడా ప్రతి క్యాండిడేట్తో నాలాగా మాట్లాడతారు. నేను ప్రతి క్యాండిడేట్తో దాదాపు 45 మినిట్స్ దాకా అప్ టు 1 అవర్, అది డిపెండ్స్. ఫోన్లో జనరల్లీ వాట్సాప్ కాల్లో మాట్లాడతారు. తర్వాత ఇక్కడ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఇక్కడ డైరెక్ట్ మన దగ్గర వస్తారు. వాళ్ళు నాకు హాలిడే ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఒక మ్యారథాన్ 4 అవర్స్ 5 అవర్స్ అట్లా సెషన్ వాళ్ళ కోసం నేను పెట్టి వాళ్ళకి పక్కా పూర్తిగా ఈ మన రాష్ట్ర విభజన ఎలా అయింది, విభజన తర్వాత ఏమి సమస్యలు ఉన్నాయి 2 రాష్ట్రంలో, తర్వాత విభజన తర్వాత ఈ డెవలప్మెంట్ ఎలా జరిగినాయి, ఈ అన్ని విషయానికి వాళ్ళకు టోటల్గా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. తర్వాత మన దగ్గర మన మోడల్ అది నక్సలిజంని ఎలా మనం కంట్రోల్ చేసాము అని రాష్ట్ర స్థాయి మనం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఇంటర్వ్యూలో పక్కా అది సవాలు ఉంటుంది. సో దానికి సంబంధి కూడా పక్కా వీఆర్ గెటింగ్ ద క్యాండిడేట్స్ రెడీ సో దట్ దే కెన్ ఫేస్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ కోసం మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు అంటే చాలామంది ఒక డౌట్ ఉంటుంది, అంటే ఏ రకంగా మీ దాంట్లో చేరాలి, మీ మెంటర్షిప్ తీసుకోవాలన్నటువంటి ఒక సందేహాలు ఉంటాయి. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇది మాది కోచింగ్ క్లాస్ కాదు. ఇది మనము ఎవరు మౌత్ టు మౌత్ అంతా ఇప్పుడు 10 years నుంచి చేస్తున్నారు. కాబట్టి ఎవరు పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడైనా ఈ పర్సనాలిటీ టెస్ట్ కోసం కూడా ప్రైవేట్ క్లాసెస్ అన్నీ అటెండ్ చేస్తారు. వాళ్ళ మార్క్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తారు, ఇట్లా ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి, ఈ హైదరాబాద్ నుంచి సో ఆఫీసర్ అది నడిపిస్తున్నారు అని. సో ఇమీడియట్లీ ఆ నంబర్ వాళ్ళు షేర్ చేస్తారు. సో ఇలాంటి కొన్ని ఎక్స్పర్ట్ ద్వారా మన జూమ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా వాళ్ళకు పెడుతున్నారు. ఇది ఇక్కడ తమ టీంలో అన్ని రకాల ఎక్స్పర్ట్స్ ఉండడంతో కూడా అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ప్రతిసారి కూడా తమకు సంబంధించినటువంటి మెంటర్షిప్ తీసుకున్నటువంటి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల తమకు సంతోషంగా ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం తెలంగాణ శాంతి భద్రతల డీజీ మహేష్ భగవత్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ హరికృష్ణతో రంజిత్, TV9 హైదరాబాద్.